ఫ్లాప్ కేర్ ఆఫ్ స్టువర్ట్పురం. ఒకే బ్యాక్డ్రాప్లో సినిమాలు రూపొందడం కొత్తేమీ కాదు. కానీ ఒక ఊరికి సంబంధించి ఒకే టైంలో నిర్మాణం చేసుకొని ఒకే సంవత్సరం ఒకే నెలలో విడుదల కావడం మాత్రం విశేషమనే చెప్పాలి. అందులోనూ ఒకటి చిన్న హీరోది, మరొకటి మెగాస్టార్ది అయితే అసలు దాన్ని పోటీ అని అంటారా? కానీ విచిత్రంగా ఫలితం రివర్స్ కావడమే ఇక్కడ ట్విస్ట్. 1991లో జనవరి 3న స్టువర్ట్పురం దొంగలు రిలీజ్ అయింది. భానుచందర్ హీరోగా, సాగర్ దర్శకత్వంలో సినిమా స్కోప్లో భారీగా నిర్మించారు. సత్యమూర్తి సంభాషణలు, రాజ్ కోటి సంగీతం, ఇలా టెక్నీషియన్స్ పరంగా మంచి టీంని సెట్ చేసుకున్నారు. ప్రొడక్షన్లో ఉన్నప్పుడే చిరంజీవి సినిమాకి పోటీగా తీస్తున్నారనే కమెంట్స్ కూడా వచ్చాయి. వారం తిరగకుండానే జనవరి 9న చిరంజీవి హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో రూపొందిన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ విడుదలైంది. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, హరనాథ్ రావు డైలాగ్స్, ఇళయరాజా సంగీతం, విజయశాంతి నిరోషాల గ్లామర్ ఇలాంటి ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. ఆడియోకి ముందే పేరొచ్చేసింది. చేస్తే స్టువర్ట్పురం దొంగలు హిట్ కాగా స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ దారుణంగా దెబ్బతింది. నిజానికి ఇది పోటీ వల్ల జరిగింది కాదు. ఎండమూరి సినిమాలో విషయం తక్కువైపోయింది. హంగులకు ఇచ్చిన ప్రాధాన్యం కథనానికి ఇవ్వకపోవడం డిజాస్టర్ తప్పలేదు. మరోవైపు ఇదే బ్యాక్డ్రాప్లో తీసిన స్టువర్ట్పురం దొంగలు డీసెంట్ హిట్ కొట్టేసి 50 రోజులు పూర్తి చేసుకుంది. నిజానికి అప్పటి ట్రేడ్ ఊహించింది రివర్స్ ఫలితం. కానీ కంటెంట్కి పట్టం కట్టే ప్రేక్షకులు తమ తీర్పుని స్పష్టంగా ఇచ్చారు. చిరు సినిమాలో పాటలు మాత్రమే పేరు తెచ్చుకోవడం కొంత ఊరట. ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధి చెందిన స్టువర్ట్పురం అనే ఊరిని నేపథ్యంగా తీసుకోవడం 2 సినిమాల మీద అంచనాలు బాగా పెంచింది. కేవలం దొంగలు మాత్రమే ఉంటారనే ప్రచారం జోరుగా జరిగేది. ఎండమూరి ఆ ప్లాట్ని తీసుకొని నవల రాస్తే పుస్తకంగా హిట్ అయింది. కానీ సినిమా పోయింది. కానీ సాగర్ స్వంతంగా సబ్జెక్టు రాసుకున్న స్టువర్ట్పురం దొంగలు సక్సెస్ అయింది. ఇందులో దగ్గుపాటి రాజా, లిజీ, నాజర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఒకే తరహా టైటిల్స్తో ఇలా ఒకే సమయంలో 2 సినిమాలు రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది.